హాయ్ నేను శ్రీరామ్ వెల్కమ్ టు సీక్రెట్. సృష్టిలో ఎన్నో జంతు వృక్ష జాతులు పుట్టాయి. వాటిలో ఎన్నో జాతులు కాలగర్భంలో కలిసిపోయాయి. అంతరించిపోయిన జాతుల్లో కొన్నింటిపైనే అందరికీ ఆసక్తి. అటువంటి ఇంట్రెస్టింగ్ జంతు జాతిపై ఈనాటి సీక్రెట్. డైనోసార్ ఈ మాట అంటేనే గుండెల్లో గుబులు పుడుతుంది. కాళ్ళ కింద భూమి కంపిస్తుంది. కొండలు తన్నే భారీ సైజులో కోరలు చాచే డైనోసార్లు ఒకప్పుడు భూమిపై రాజ్యమేలాయి, భూమండలాన్ని వణికించాయి. ఓ పెద్ద కొండ నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుంది? భూమి కంపిస్తూ ఉంటుంది, చూస్తే గుండెల్లో దడ పుడుతుంది. ఆ కొండకే ఓ నోరు, ఆ నోట్లో కోరల్లాంటి పళ్ళు ఉంటే ప్రాణాలు పైపైనే పోతాయి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇలా కొండల్లాంటి ఆకారాలు నిజంగానే నడుచుకుని వచ్చేవి. అన్ని ప్రాణులను భయభ్రాంతులకు గురిచేసేవి. సృష్టిలోనే అత్యంత భారీ సైజులో ఉండే ఆ ప్రాణులు పెద్ద సైజు జంతువులను సైతం పకోడీ ముక్కను నమిలినట్లు అమాంతం నోట్లో వేసుకుని తినేసేవి. ఇలాంటి ప్రాణులు ఉండేవని 19వ శతాబ్దం వరకు మనిషికి తెలియదు. 1815లో ఇటువంటి ప్రాణులు ఉండేవన్న ఆనవాళ్లను మనిషి గుర్తించాడు. 1842లో రిచర్డ్ ఓవెన్ ఈ జంతువుకు డైనోసార్ అని పేరు పెట్టాడు. ఇది గ్రీక్ పదం. డైనో అంటే భయంకరమైన, శక్తివంతమైన, అద్భుతమైన అని అర్థం. సార్ అంటే రాకాసి బల్లి అని అర్థం. డైనోసార్ను మొదటి నుంచి రాకాసి బల్లి అని అంటున్నారు. లిజార్డ్ అంటే యానిమల్ కింగ్డమ్లో రెప్టిలియా గ్రూప్నకు చెందిన క్రోకోడైల్ బల్లి జాతులకు చెందినదన్నమాట. 16 కోట్ల సంవత్సరాల పాటు భూమిపై రాజ్యమేలాయి డైనోసార్లు. అయితే కాలక్రమంలో అంతరించిపోయాయి. అవి అంతరించిపోయి కూడా 6.5 కోట్ల సంవత్సరాలైపోయింది. అవి ఎందుకు, ఎలా అంతరించిపోయాయన్నదే అసలైన సైంటిఫిక్ సీక్రెట్. డైనోసార్ అనే ప్రాణులు ఉండేవని ఎలా తెలిసింది? అది తెలుసుకోవడానికి బోలెడ్ రీసెర్చ్లు జరిగాయి. భూమి అట్టడుగు పొరల్లో ఉన్న రాకాసి అవశేషాలను వెలికి తీశారు. వాటికి DNA పరీక్షలు చేశారు. ఆ ఎముకల పోగును ఆధారంగా చేసుకొని డైనోసార్ల ఉనికిని కనిపెట్టారు. సైంటిఫిక్ రీసెర్చ్ అంటే మాటలు కాదు, వందల సంవత్సరాల పరిశోధనలే డైనోసార్ల పుట్టు పూర్వోత్తరాల గుట్టు విప్పాయి. అసలు డైనోసార్లు అనే రాకాసి జంతువులు ఉండేవని మనిషి తెలుసుకోవడానికి వందల సంవత్సరాల రీసెర్చ్ అవసరమైంది. 17వ శతాబ్దం చివర్లోనే జియాలజిస్టులు ఓ భారీ సైజు ఎముకను వెలికి తీశారు. ఇది ఏ జంతువుదై ఉంటుందబ్బా అని ఆలోచించారు. అప్పటికి వారి ఆలోచనల్లో అంత పెద్ద జంతువు గురించి కనీసం ఊహించలేకపోయారు. 1815, 1824 మధ్య కాలంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ జియాలజీ ప్రొఫెసర్ విలియం బుక్లాండ్ డైనోసార్కు సంబంధించిన ఎముకలను సేకరించాడు. అక్కడి నుంచి ఈ వింత ఎముకలు ఏ జంతువో తెలుసుకోవాలన్న కుతూహలం యూరోపియన్, అమెరికన్ సైంటిస్టుల్లో పెరిగిపోయింది. అందరూ పరిశోధనల్లో పడిపోయారు. ఆ క్రమంలో డైనోసార్ల జాతకాలన్నీ భూమి అట్టడుగు పొరల్లోంచి తవ్వి తీశారు. రాకాసి జంతువుల ఉనికిని కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత పరిశోధనలు మరింత ఊపందుకున్నాయి. డైనోసార్ల ఎముకలు, పుర్రెల వంటి అవశేషాలు అనేకం తవ్వకాల్లో బయటపడ్డాయి, ఇంకా పడుతూనే ఉన్నాయి. వాటి ఆధారంగా ఆ జంతువుల ఆకారాలను అంచనా వేశారు. ఎముకలకు DNA పరీక్షలు చేశారు. ఆ రిపోర్ట్ల ఆధారంగా డైనోసార్ల శరీర నిర్మాణం, వాటి ఆహారపు అలవాట్లు, జీవన విధానాలను బేరీజు వేశారు. పరిశోధనల్లో ఎన్నో రకాల అస్థికలు దొరికాయి, ఎన్నో రీసెర్చ్లు జరిగాయి, మరెన్నో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డైనోసార్ల విశ్వరూపం అప్పుడే మనిషికి తెలిసింది. డైనోసార్లు కేవలం ఒకే జాతి కాదని తేలింది. కొన్ని వందల రకాల డైనోసార్లు ఈ భూమి మీద బతికాయని తెలిసింది. వాటిలో ఒక్కో వెరైటీది ఒక్కో స్టోరీ. అవన్నీ తెలుసుకోవాలంటే లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అప్పుడే కాలగర్భంలో దాగున్న టాప్ సీక్రెట్ వెలుగు చూస్తుంది. ఒకటా రెండా కొన్ని వేల రకాల డైనోసార్లు ఉన్నాయి.
రెండు కాళ్లతో నడిచేవి, 4 కాళ్లతో పరిగెత్తేవి, రెక్కలతో పైకెగిరేవి, అంతేనా? డైనోసార్ల ఫుడ్ హ్యాబిట్స్లోనూ తేడాలున్నాయి. కొన్ని ప్యూర్ వెజిటేరియన్, మరి ఓన్లీ నాన్ వెజిటేరియన్. అబ్బో, డైనోసార్ల గురించి తెలుసుకోవాలంటే ఒక్కో రకానికి ఒక్కో స్టోరీ ఉంది. అస్థిపంజరాలు, ఎముకల ఆధారంగా డైనోసార్ల ఉనికిని కనిపెట్టిన సైంటిస్టులు ఆ తర్వాత ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మొదట్లో సైంటిస్టులు డైనోసార్లన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయని అనుకున్నారు. తీరా తవ్వి చూస్తే కొత్త నిజాలు తెలిసాయి. 2008 సెప్టెంబర్ నాటికి 1047 రకాల డైనోసార్లను గుర్తించి వాటికి పేర్లు కూడా పెట్టారు. మరో 3400 రకాల డైనోసార్లు ఉన్నాయని అంచనాకు వచ్చారు. అయితే వాటిపై పరిశోధనలు ఇంకా పూర్తి కాలేదు. ఇన్ని రకాల డైనోసార్లలో ఒక్కో జాతికి ఒక్కో లక్షణం, ఒక్కో రకానికి ఒక్కో అలవాటు. కొన్ని రకాల డైనోసార్లు ఓన్లీ వెజిటేరియన్, కేవలం ఆకులు తిని బతికేస్తాయి. ఇంకో రకం డైనోసార్లు ఉన్నాయి, ప్యూర్లీ నాన్ వెజిటేరియన్ అన్నమాట. ఏ జంతువు కనిపించినా అమాంతం నోట్లో వేసుకుని నమిలి మింగేస్తాయి. ఈ రెండు రకాల్లోనూ 2 కాళ్లతో నడిచేవి ఉన్నాయి, 4 కాళ్లతో నడిచేవి ఉన్నాయి. కొన్ని డైనోసార్లు ఆల్రౌండర్లన్నమాట. ఇవి అవసరాన్ని బట్టి 2 కాళ్లతోనూ 4 కాళ్లతోనూ నడవగలవు. ఇక కొమ్ముల డైనోసార్లున్నాయి. వాటికి తలపై కొమ్ములుంటాయి. వీపుపై ముళ్ల కంచెల క్రెస్ట్లు ఉండే డైనోసార్లు ఉన్నాయి. మరికొన్ని డైనోసార్లకు రెక్కలుంటాయి. అవి పక్షుల్లా గాల్లో ఎగురుతాయి. ఇన్ని రకాల డైనోసార్లు ఈ భూమి మీద జీవించిన కాలం ఎంత భయంకరంగా ఉండేదో ఓసారి ఊహించుకోండి. డైనోసార్లది మామూలు కాయం కాదు. అబ్బో, ఒక్కోటి 100 ఏనుగుల పెట్టు. 190 అడుగుల పైబడిన డైనోలు ఉన్నాయి. పావురమంత డైనోసార్లు ఉన్నాయి. లక్షల కిలోలుండే జైగాంటిక్ డైనోసార్లు ఉన్నాయి. కొన్ని డైనోలను చూస్తే గుండెలు దడదడ కొట్టుకుంటాయి. మీకు చూడాలనుందా? దెన్ చలో. వందల రకాల డైనోసార్లు ఉన్నాయని తెలుసుకున్నాం. మరి ఆ డైనోసార్లు ఏ సైజులో ఉండేవి? అత్యంత పెద్ద డైనోసార్ ఎలా ఉండేది? అన్నింటికన్నా చిన్నది ఎంత ఉండేది? ఇవి తెలుసుకుంటేనే డైనోసార్ల గురించి అవగాహన వస్తుంది. డైనోసార్లు అన్నింటిలోకి సారోపాడ్ వెరైటీ డైనోసార్లు భారీ సైజువి. ఈ జాతి డైనోసార్లలో అతి చిన్న డైనోసార్ మిగతా జంతు ప్రపంచంలోని అతిపెద్ద అనిమల్ కన్నా కూడా చాలా పెద్దగా ఉండేదట. బ్రాకియోసారస్ జాతికి చెందిన డైనోసార్ చాలా పొడవైనది. దీని అవశేషాలను టాంజానియాలో 1907-1912 మధ్యకాలంలో కనుగొన్నారు. ఇది 12 మీటర్ల ఎత్తు, 22.5 మీటర్ల పొడవు ఉండేది. 30,000 కిలోల నుంచి 60,000 కిలోల బరువు ఉండేదని అంచనా. ఇంకో రకం డైనోసార్ 110 అడుగుల పొడవు, 59 అడుగుల ఎత్తు ఉండేది. ఇది నడిచి వస్తుంటే భూమి కంపించేది. అందుకే దీనికి సిస్మోసారస్ అని పేరు పెట్టారు. కొన్ని డైనోసార్లు తలపై 3 కొమ్ములతో భయంకరంగా ఉండేవి. ఈ కారణంతోనే వీటిని ట్రైసెరటోడ్స్ అని పిలిచేవారు. టిరనోసారస్ రెక్స్ అనే ఇంకో రకం డైనోసార్లు ఉండేవి. ఇవి కార్నివోరస్. టిరనోసారస్ రెక్స్ అంటే డైనోసార్లకు ఇది రాజన్నమాట. తనకన్నా పెద్ద డైనోసార్లను సైతం ఇది వెంటాడి వేటాడి తినేస్తుంది. ఈ డైనోసారస్ అంటే మిగతావన్నీ వణికిపోతాయి. ఒక రకంగా ఇది నియంతలా వ్యవహరిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఆర్కియోప్టెరిక్స్ అనే పక్షి డైనోసార్లకు పక్షులకు మధ్య వారధిగా చెప్తారు. కాంప్సోనాథస్ అనే డైనోసార్కు ఆర్కియోప్టెరిక్స్ కు దగ్గర సంబంధాలు ఉండడమే అందుకు కారణం. థెరోపాడ్ డైనోసార్లకు పక్షులకు మరింత దగ్గర పోలికలున్నాయని కనిపెట్టారు. థెరోపాడ్స్ కూడా మాంసాహారులే. శాకాహార డైనోసార్లలో సెరటోప్సియన్స్ అనే డైనోసార్లకు కొమ్ములుండేవి. సారోపొడరో మార్ష్ రకం డైనోసార్లు పొడవాటి మెడ కలిగి ఉంటాయి. ఇవి శాకాహారులే. మాంసాహార డైనోసార్లలో పెద్దవి స్పైనోసారస్.
ఇంచుమించు 60 అడుగుల పొడవు ఉండేవి ఇవి. జైగాంటోసారస్ రకాలు కూడా మాంసాహార డైనోసార్లలో భయంకరమైనవే. అయితే వీటి సైజులన్నీ కేవలం ఊహాజనితాలే. ఎముకలను పోగు చేసి వాటికి అస్థిపంజరాల రూపం ఇచ్చి దాని ఆధారంగా ఆ జంతువు సైజు అంచనా వేయడం కేవలం విజ్ఞానపరమైన గెస్ వర్కే. భారీ సైజులో ఉండే డైనోసార్ల గురించి తెలుసుకున్నాం. మరి అత్యంత చిన్న సైజు డైనోసార్లు ఎలా ఉండేవి? డైనోసార్లలో అన్నిటికన్నా చిన్నది పావురమంత ఉండేది. ఆంకియోర్నిస్ అనే మరో రకం డైనోసార్ స్కెలిటన్ కేవలం 35 సెంటీమీటర్ల పొడవుందని గుర్తించారు. చాలా జంతువుల్లాగే డైనోసార్లు కలిసిమెలిసి ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులుగా కట్టగట్టుకొని వెళ్తాయి. ఇక డైనోల లైఫ్ స్టైల్ భలేగా ఉంటుంది. పిల్లలను పెంచడంలోనూ ఆహారపు వేటలోనూ డైనోల స్టైలే వేరు. డైనోసార్లు కూడా సంఘజీవుల్లా కలిసే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులుగా కలిసే వెళ్తాయి. బెల్జియంలో ఒక చోట డైనోసార్ల అస్థిపంజరాల గుట్టను వెలికి తీశారు. లక్షల సంవత్సరాల క్రితం అక్కడ ఓ లోతైన సరస్సు ఉండేదని కనిపెట్టారు. డైనోసార్లు గుంపులు గుంపులుగా వచ్చి పొరపాటున అందులో పడి మూకుమ్మడిగా చనిపోయాయని ఊహించారు. ఈ అంచనాతోనే డైనోసార్లు గుంపులుగా వెళతాయని కనిపెట్టారు. ఆహారం కోసం డైనోసార్లు గుంపులుగా వలసలు పోతాయని కూడా తేలింది. ఇక పిల్లలకు జన్మనివ్వడంలో డైనోసార్లని వెరీగుడ్డే. అంటే అన్నీ అండజాలే అని అన్నమాట. అంటే గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను లోకంలోకి తెస్తాయి. క్రోకడైల్స్ పక్షుల మాదిరిగానే డైనోసార్లు తమ పిల్లలు పెరిగి పెద్దయ్యే వరకు ఆహారాన్ని నోటికందిస్తాయి. ఈ ఆహారం కోసం పెద్ద డైనోసార్ల మధ్య భీకర పోరాటాలు జరిగేవని సైంటిస్టులు అంటున్నారు. 2 డైనోసార్లు పోరాడుకోవడం అంటే 2 కొండలు ఢీకొనడమే. నేలపై డైనోసార్లు కొట్టుకుంటేనే ఇలా ఉంది. ఇక ఆకాశంలోంచి ఎగిరి వచ్చే డైనోసార్లు ఒక్కసారిగా నేలపై వాలితే ఇంకెంత దారుణంగా ఉంటుందో. అసలింతకీ డైనోసార్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి మూలాలేమిటి? సైంటిస్టులు చాలా ప్రయోగాలు చేశాక ఒక థియరీకి వచ్చారు. పక్షులకు డైనోసార్లకు మంచి రిలేషన్ ఉందని తేల్చేశారు. మరి వాటి లింక్ ఏంటో ఒకసారి చూద్దాం. జీవ పరిణామ క్రమంలో డైనోసార్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వీటి ముత్తాతలు, ఆ ముత్తాతలకు ముత్తాతలు ఎవరు? వీటి ఆరిజిన్ ఏమిటి అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. డైనోసార్లపై పరిశోధనలు చేసిన పేలియంటాలజిస్టులు, పక్షులపై రీసెర్చ్లు చేసిన ఆర్నిథాలజిస్టులు కలిసి ఓ రహస్యాన్ని వెలుగులోకి తెచ్చారు. డైనోసార్లకు మూలం మాట దేవుడెరుగు, కానీ డైనోసార్లు మాత్రం ఇప్పటి పక్షులకు దగ్గర చుట్టాలని వాళ్లు తేల్చారు. 1968లోనే మొదటిసారిగా థామస్ హెన్రీ ఓ అబ్జర్వేషన్ని ప్రపంచం ముందుంచాడు. ఇప్పటి పక్షులన్నీ డైనోసార్లేనన్నదే ఆ థియరీ. థెరోపోడ్ అనే రకం డైనోసార్లకు రెక్కలున్నాయి. ఇదేమిటి, డైనోసార్లకు రెక్కలేంటి అని సైంటిస్టులు అటువైపు దృష్టి సారించారు. తీగ లాగితే డొంకంతా కదిలింది. పక్షులకు డైనోసార్లకు మధ్య సారూప్యాలు చాలానే ఉన్నాయని తేలిపోయింది. పక్షులాగే డైనోసార్ల గుండెలో కూడా 4 ఛాంబర్లుంటాయి. పక్షులు నిద్రపోయే స్టైల్లోనే డైనోసార్లు రెస్ట్ తీసుకుంటాయి. గుడ్లు పెట్టే ముందు పక్షుల్లో ఒక రకమైన ఎముక తయారవుతుంది. దీంట్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. గుడ్ల పైభాగాన ఉండే గుల్ల తయారీలో ఈ కాల్షియం ఉపయోగపడుతుంది. డైనోసార్లలోనూ ఇటువంటి ఎముక ఉందని తేలింది. మొత్తానికి అన్ని రీసెర్చ్లను క్రోడీకరిస్తే పక్షులన్నీ డైనోసార్ల నుంచే వచ్చాయని చెప్పొచ్చు. అయితే డైనోసార్లలో నాన్ ఏవియన్ డైనోసార్లు ఉండేవి. అంటే రెక్కలు లేని, ఎగరలేని డైనోసార్లు అన్నమాట. నాన్ ఏవియన్ డైనోసార్లు పూర్తిగా అంతరించిపోయాయి. ఇప్పుడున్న దాదాపు 10,000 రకాల పక్షి జాతులన్నీ డైనోసార్ల గ్రూప్లోకి వస్తాయి. వీటితో పాటే మొసళ్ళు ఈ జాతికే చెందుతాయి. అంటే డైనోసార్లు పూర్తిగా అంతరించిపోయాయన్నది కరెక్ట్ కాదన్నమాట. కోట్ల సంవత్సరాల పాటు భూమి నేలిన డైనోసార్లు ఎక్కడికి వెళ్ళాయి? సృష్టిలోని జంతుజాలాన్నంతా డామినేట్ చేసిన రాకాసి జంతువులు ఏమయ్యాయి? వాటి అదృశ్యం వెనుక దాగి ఉన్న శక్తులేంటి? డైనోసార్లు మళ్ళీ మన కళ్ళ ముందుకొస్తాయా? ఇవన్నీ తెలుసుకోవాలంటే సైంటిస్టులు ఏమంటున్నారో తెలుసుకోవాలి. నాన్ ఏవియన్ డైనోసార్లు అంతరించిపోవడానికి 1,00,000 కారణాలున్నాయి. దీనిపై సైంటిస్టులు చాలా పరిశోధనలు చేశారు. చాలా థియరీలు రూపొందించారు.
మొసోజాయిక్ పీరియడ్లో భూమిపై అనూహ్య వాతావరణ మార్పులు చోటు చేసుకున్నాయని ఓ థియరీ. ఈ వాతావరణ మార్పులే డైనోసార్ల ప్రాణాల మీదకు వచ్చాయని అంటున్నారు. గాల్లో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగిపోవడం, అదే సమయంలో ఆక్సిజన్ శాతం ఒక్కసారిగా తగ్గిపోవడం డైనోసార్లు అంతరించిపోవడానికి కారణమైందని వాళ్ల అంచనా. డైనోసార్లకు పెద్ద మొత్తంలో ఆక్సిజన్ కావాలి. అది లేకపోయేసరికి అవి కళ్ళు తేలేశాయి. పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్స్ వేగంగా వచ్చి భూమిని ఢీకొనడం వల్ల డైనోసార్లతో పాటు చాలా రకాల జంతువులు అంతరించిపోయాయని మరో వాదన. అగ్నిపర్వతాల నుండి వెలువడే గాలుల వల్ల డైనోసార్లు అంతరించిపోయాయని ఇంకో థియరీ. ఇవన్నీ పక్కన పెడితే అసలు డైనోసార్లు కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడం వల్లనే అంతరించిపోయాయన్నది పేలియంటాలజిస్టుల వాదన. హెర్బివోరస్ డైనోసార్లు కొన్ని రకాల వృక్షాలను తిని బ్రతికేవి. పర్యావరణ మార్పుల్లో భాగంగా ఆ వృక్ష జాతులు అంతరించిపోయాయి. దాంతో వాటిపై ఆధారపడే డైనోసార్లు ఆకలికి మలమలా మాడాయి. ఈ మార్పులకు అనుగుణంగా అవి తమ ఆహార అలవాట్లను మార్చుకోలేకపోవడం వల్లనే అవి అంతరించిపోయాయని సైంటిస్టులు అంటున్నారు. కారణాలేవైతేనేం నాన్ ఏవియన్ డైనోసార్లు పూర్తిగా అంతరించిపోయాయి. మళ్లీ అలాంటి డైనోసార్లు పుట్టే అవకాశాలు ఇక లేనట్లేనని సైన్స్ తేల్చేసింది. డైనోసార్లకు పెద్ద ఫ్యాన్ ఫేరే ఉంది. పెద్ద పెద్ద సినీ స్టార్లను తలదన్నే ఫాలోయింగ్ ఉంది. అందుకే మరి డైనోసార్లపై హాలీవుడ్లో చాలా సినిమాలే వచ్చాయి. ఆ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టాయి. డైనోసార్ల ఉనికిపై పరిశోధనలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రజల్లోనూ వీటిపై ఆసక్తి పుట్టుకొచ్చింది. అది ఒక మేనియాగా మారిపోయింది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి డైనోసార్ల బొమ్మలతో మ్యూజియాలు వెలిశాయి. వాటికి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఆర్కియాలజికల్ మ్యూజియాలలోనైతే డైనోసార్ల అస్థిపంజరాలను ప్రదర్శనకు పెట్టారు. జనం ఇష్టాన్ని సొమ్ముగా కన్వర్ట్ చేసుకోవడానికి డైనోసార్లపై సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు కొల్లలుగా వచ్చి పడ్డాయి. వీటి ఆధారంగా హాలీవుడ్లో సినిమాలు వచ్చాయి. మైకేల్ క్రిక్టన్ నవల ఆధారంగా స్టీవెన్ స్పిల్బర్గ్ డైరెక్షన్లో జురాసిక్ పార్క్ సినిమా సీక్వెల్స్ గా వచ్చింది. ఆ సీక్వెల్స్ అన్ని కాసుల వర్షం కురిపించాయి. సైంటిఫిక్ గా సాధ్యం కాని అంశాన్ని ఫిక్షన్ రూపంలో సినిమాగా తీసి జనంపైకి వదిలారు. డైనోసార్ల అవశేషాల నుంచి డిఎన్ఏను సేకరించి క్లోనింగ్ తో రాకాసి బల్లులను ఉత్పత్తి చేశారు. డైనోసార్ను కరిచిన ఓ దోమ ఓ చెట్టు జిగురులో చిక్కుకుపోయి కనిపిస్తుంది. దాని నుంచి డైనోసార్ డిఎన్ఏను తీసి ఈ ప్రయోగం చేస్తారు. సైన్స్ ఫిక్షన్ తో రూపొందించిన ఈ రాకాసి బల్లులు బోనుల్లో ఉన్నంత వరకు ఓకే, కానీ బయటపడ్డాయా అంతా ఉత్పాతమే. అయితే ఈ సినిమాలో అద్భుతమైన గ్రాఫిక్ వర్క్ తో డైనోసార్లు మన కళ్ల ముందే తిరుగాడుతున్నట్లు కనిపించడంతో అందరినీ ఆకట్టుకున్నాయి. నిర్మాతల పుణ్యమా అని ఎప్పుడో అంతరించిపోయిన డైనోసార్లు మన కళ్ల ముందు కదలాడుతున్నాయి. పర్యావరణ పరిస్థితులకు అనుకూలంగా జీవన విధానాల్లో మార్పులు చేసుకోవాలి, లేదంటే ఆ జాతులు అంతరించిపోతాయి. డైనోసార్లే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇది ఇవాల్టి సీక్రెట్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.